వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉండేందుకు జమ్మలమడుగులో నూతన వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు జరగడం చూశామన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నూతన వైసీపీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. జమ్మలమడుగు పట్టణంలో కార్యకర్తలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దీనికి ముఖ్యంగా కారణం మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలు వచ్చినప్పుడు, అన్నా మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఏ సంఘటన జరిగినా కూడా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మన నాయకుని ఆదేశానుసారం ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేశాను. ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. సమావేశం పార్టీ పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి. మరి ఒక రోజు అందరం కలిసి ఒక జిల్లా అధ్యక్షుడు కానీ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు మాత్రం మీరు పార్టీ కార్యాలయ పూజ కానీ ప్రారంభోత్సవాన్ని కార్యక్రమం కొనసాగించమని చెప్పడం, పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా పిలవడం జరిగింది. నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలా, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలా, నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజల అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు అధికారం మీకు ఇచ్చినారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, తీర్పును మనం శిరసా వహించాల్సిందే. ఎవ్వరు అధైర్యపడుతూ ఎలాంటి సంఘటన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పూర్తిగా అండగా ఉంటాం, ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మాకు కూడా ఇన్ని రోజులు గుర్తింపు వచ్చిందంటే రాజకీయంగా ఈ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా కుటుంబాన్ని ఎక్కడున్నా కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి అభిమానంతోనే రాజకీయంగా ఇన్ని పర్యాయాలు మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇంత అనుభవం ఉంది కాబట్టి మేము కూడా చెప్పేది ప్రశాంతంగా ఉండాలా, ప్రశాంత వాతావరణంతో ఉండాలా. దాన్ని